గద్దరన్నతో సహా మాతో ఆడిపాడి ఎన్కౌంటర్లో అమరులైన హైదరాబాద్ వాళ్ళు, తర్వాత రాయలసీమ, గుంటూరు, గద్దరన్న, వంగపండి ప్రసాదరావు, దివాకర్, రమేష్, పద్మ, కుమారి, గున్నక్క, వెంకటపురం గద్దరన్న ఇంటి పక్కకే ఉంటుండే గున్నక్క అని చిన్న స్వర్ణ. తర్వాత ముఖ్య భూమిక నిర్వహించిన మా పాటలకు దరువైన దయ, తర్వాత డప్పు డ్యాన్స్ చేస్తున్న కవాలి బాడే బాలయ్య, ఇలా చాలామంది కండ్ల ముంగట్ని అమరులయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా జోహార్లు చెప్తూ మాట పాటతో మీకు సందేశం ఇయ్యదలుచుకున్నాను. ముఖ్యంగా 78లో గద్దతో మా ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు ఈ రాగం అంటే 1978లో గుంటూరులో మేము రెండు నెలలు ప్రోగ్రాం ఇచ్చి వరంగల్కి వస్తే హన్మకొండలో అక్కడ కలిసిండు గద్దరన్న. కలిసేసి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవర్రా పాటలు పాడే వాళ్ళకి రండి అని చెప్పి మేము పోయి చేతులు కట్టుకొని అన్న చెప్పు అంటే కదా 2 పాటలు తెచ్చిన కోరస్ పాడు ఉంది అన్న పాడు ఏం పాట అంటే కల్లా ఫస్ట్ ఈ పాట పాడి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది శ్రమజీవుల అందుకోండి లాల్ సలాం, అందుకోండి లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. ఉస్మానియా ఇంజనీరు కళాశాల విద్యార్థి కళాశాల విద్యార్థి కళాశాల విద్యార్థి విప్లవ నాయకుడా ప్రజాపోరు వారసుడా వెయ్యి కత్తి కోట్లకైనా వెరసిపోని వీరుడా వెరసిపోని వీరుడా వెరసిపోని వీరుడా. అమరవీర జార్జిరెడ్డి అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లారరారరాం లారరారరాం లారరాం లారరాం లారరారరాం. ఇంకో పాట తీసుకొచ్చాడు. మన తెలంగాణలో హోలీ పండుగ వచ్చిన రోజు అమ్మలక్కలు చప్పట్లు కొట్టుకుంటా ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిల ఓలి గుట్ట గుట్ట తిరిగి నాడవోలి సెమ్మకేలిల ఓలి గోగు పువ్వు తెచ్చి నాడవోలి సెమ్మకేలిల ఓలి రోసెట్టి తంట నాడవోలి సెమ్మకేలిల ఓడి సిత్త సిత్తి నాడవోలి సెమ్మకేలిల ఓలి. ఇది జానపద గీతం. దాన్ని తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిల ఓలి ఓలి ఓలిల రంగవోలి సెమ్మకేలిల ఓలి. అరే యాడ పుట్టి యాడ పెరిగి ఆడికొచ్చి ఆడ సత్యం. ఏ తల్లి కడుపు పంటలోలి చెమ్మకేలిల్లవోలి కోలి తల్లి కంటి పాపలోలి చెమ్మకేలిల్లవోలి ఓలి
కసి తీర్చుకోనికి ఓలి చెమ్మకేలిల్ల ఓలి కాలమ్మలవుతాము ఓలి చెమ్మకేలిల్ల ఓలి అక్కడ స్టార్ట్ అయింది మా ఇద్దరి ప్రయాణం. మాకు రాజకీయాలు తెలివై, మాకు ఏం తెలియదు. కానీ ఈ పాటలు ఏవైతుందో ఈ పాటల్లో ఏదో ఉన్నది అంటే ఒక సమాజం మార్చనికి ఈ పాటలు ఉన్నదని అప్పటి నుంచి మేము మా ఉద్యోగం అన్ని ఇడిచిపెట్టేసేసి జన్నాట్య మండలి వచ్చేసేసి జన్నాట్య మండలిలో పనిచేసి అన్న పాటలు విని వంగపండు పాటలు విని ఇంకా ఆదిలాబాద్లో ఉన్న సుధా అనేట ఆయన చాలా గొప్ప పాట రాసిన ఆయన కూడా. అంటే జన్నాట్య మండలిలో చాలా మంది పాటలు రాసిండ్రు. నా సిన్ని తమ్ముల్లారా శంకరన్న వారసులారా, నా సిన్ని శంకరన్న పాటలు మీరు షేరికై పోరండయ్యో, నా సిన్ని తమ్ముల్లారా శంకరన్న ఆదిలాబాద్ లో ఉన్న సుధా ఆయన ఈ పాట రాసింది. అంటే జన్నాట్య మండలిలో చాలా మంది కవులు కళాకారులు రాశారు. కానీ జన్నాట్య మండలికి బి నరసింగరావు టార్చల్ అయితే మన గద్దరు వంగపండు ప్రసాద్ రెండు కళ్ళయింది. కాబట్టి వాళ్ళు ఎంత సాహిత్యాన్ని తీసుకొచ్చారంటే ఇక లెజెండ్ సాహిత్యము. ఆ సాహిత్యాన్ని ఎవరు బేచేయలేకపోయారు, ఎవరు ఎదుర్కోలేకపోయారు ఆ సాహిత్యం. కాబట్టి ఏ పాట తీసుకున్నా తర్వాత మాకు బాలన్ వచ్చిండు. బాలన్ వచ్చిన తర్వాత చర్చ వచ్చింది. ఆయన కవాలి పాడతాడు. అరే ఎట్లా మరి కవాలి పాడతాడు అంటే గద్దరన్న కవాలి రాసేసి सुबह होते हैं जबान से काम करता हूँ उसके बाद लाल झंडे के नीचे काम करता हूँ गरीबों का दिल जले तो अमीरों का घर जले, क्या शानी से जले क्या रोशनी से जले। अरे संदन भर कटोरी इस महफिल का क्या ईमान है, इस महफिल में बैठने वालों को, भाइयों को, बहनों को, बजाने वालों को, स्टेज के ऊपर रहने वालों को, सभी लोगों को मेरा लाल सलाम। आए मेरी भाइयों, आए मेरी साथियों, आए मेरी बहनों, ये गाना सुनो, अच्छा सुनो। आए मेरे भाई ये गाना सुनो, ముఖేషు అదాని ఆస్తేమో పెరిగిపాయే, ముఖేషు అదాని ఆస్తేమో పెరిగిపాయే, దినదినం నీ గుర్స్తే నేల మట్టమైపాయే, దినదినం పెళ్లికెదిగిన బిడ్డ, పెళ్లికెదిగిన బిడ్డ దొరల పాలైపాయే, పెళ్లికెదిగిన బిడ్డ చదువు లేక కొడుకు, ఉద్యోగం లేక కొడుకు విషం దాగి చచ్చిపోయే, ఉద్యోగం లేక కొడుకు అట్టందుకైపాయను ఆలకించవేమన్నా, కత్తులు తీసుకొని కదిలిపో, కత్తులు తీసుకొని కత్తులు తీసుకొని చెట్ల కింద బొందల గడ్డకు పత్తాలాడితే పోలీసులు వచ్చి డప్పాలేసి పట్టుకపోతారు. పెద్ద పెద్ద క్లబ్బులలో యాక్టర్లు, పెద్ద పెద్ద మినిస్టర్లు పత్తాలే కాదు 10 దందాలు చేసిన పట్టే మునగాడు లేడు. దీనిలోని మాయమేందో తెలుసుకో కూలన్నే, దీనిలోని మాయమేందో, దీనిలోని మాయమేందో తెలుసుకో.
కూడా అన్నవో కూలన్నా ఆలాకించవేమన్నా అన్నవో కూలన్నా ఆలకించవేమన్నా. తర్వాత ఈ సాహిత్యం ఏదైతే ఉందో గద్దరన్న ఎంతవరకు తీసుకుపోయిందంటే ప్రతి విషయం మీద అసలు పలాని విషయం మీద పాట లేదనేది లేదు. రైతుల దగ్గరికి కావచ్చు, కార్మికుల దగ్గర కావచ్చు, బుద్ధిజీవుల దగ్గర కావచ్చు, ప్రతి విషయంలో ఆయన తప్పకుండా పాట ఉన్నది ఆయన పాట. కాబట్టి ఆయన సాహిత్యంలో ఎంత లెజెండ్ అంటే అసలు ఇక దానికి ఎంత చెప్పుకొని ఇప్పుడు మన పెద్దోళ్ళు మాట్లాడాను ఎంత చెప్పినా ఓడవంది. గద్దర్ అంటే ఎక్కడ సక్సెస్ అయిందంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ కూడా పాట పాడుతుంటే గద్దర్ ఇస్ ద గ్రేట్ సక్సెస్ అయినట్టే. అంటే ఏంటంటే ఆ పాట ప్రతి నోట్ మేము జర్నాట్య మండలి ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత సక్సెస్ అయిందా కాలేదా అని ఎట్లా అంటే కల మేము పొద్దున లేచిపోతుంటే ఊర్లకే లేచిపోతుంటే మమ్మల్ని చూడంగానే చిన్నపిల్లలు అరే జనకర జనారే జనకు జనారే పోతున్నారు అందరు ఓకే మనం సక్సెస్ అయినాము. కాబట్టి అలాంటి సాహిత్యం ఏదైతే ఉందో చాలా ఆయన అదే కాదు దేనైనా పే చేసిండు ఆయన. మళ్ళా నాకు సాహిత్యం లేదంటారా చాలా మంది, కొంతమంది గద్దర్ సాహిత్యం ఏంది పోయి నరుకుడు తొరుకుడు తుపాకులు పట్టుడు ఇదే చెప్తాడు. ఏముంది పోయి సాహిత్యం అంటే కదా బిడ్డ నా దాదా మల్లె తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే మల్లె తీగకు పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మా చూసేదాన్ని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నన్ను గాను సెల్లమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మ సెల్లమ్మా అటువంటి నన్ను గాను అడవిలోని నెమలి ఓలే సెల్లమ్మా నువ్వు ఆటలాడుకో పాట పాడుకో సెల్లమ్మా అడవిలోని మల్లె తీగకు పందిరి బోలే మస్క చీకటిల వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనై సెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మా చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళీడు వచ్చే నాటికి పువ్వో పత్రో కూడబెట్టుతా నచ్చినోనికే ఇస్తానమ్మా సెల్లమ్మా నా కన్నీళ్ళతో కాలు గడుగుతా సెల్లమ్మా నచ్చినోనికే ఇస్తానమ్మా సెల్లమ్మా నా కన్నీళ్ళతో కాలు గడుగుతా సెల్లమ్మా నచ్చినోనికే ఇస్తానమ్మా సెల్లమ్మా నా కన్నీళ్ళతో కాళ్ళు గడుగుతా సెల్లమ్మా. అది పే చేసిండు మాకు సాహిత్యం రాదంటావా నరుకుడు అంటావా ఇక చూడు ఎట్లా రాస్తామని రాసిండు. కాబట్టి తర్వాత మాది ఈ జన్నట్టు మండలిలోనే ఈ సాహిత్యం ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మన విలాస్ గోగ్రే ఏం పాటలు రాసిండంటే గొప్ప సాహిత్యం రాసిండు ఆయన. ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ నుంచి వరంగల్ నుంచి కావచ్చు కరీంనగర్ నుంచి కావచ్చు భివండికి చాలా మంది పోతారు. ఆ పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎట్లా బతుకుతారు. ఆయి రే దివాలి ఆయి రే దివాలి आई रे दिवाली आई रे दिवाली अरे क्या क्या रंग लाई अरे क्या क्या रंग लाई रे आई रे दिवाली
दांडी का रास्ता पकड़ा, सोचा था खूब कमाएंगे हम, घर वालों की खिलाएंगे हम, सोचा था खूब कमाएंगे हम, घर वालों की खिलाएंगे हम। यहाँ तो उल्टी बहती है गंगा, मालिक नाचता है नंगा। यहाँ तो उल्टी बहती है गंगा, मालिक नाचता है नंगा। जरस भी आवाज उठाओ, होती है पिटाई रे। आई रे दिवाली आई, आई रे दिवाली, आई रे दिवाली आई, आई रे दिवाली। अरे क्या क्या रंग लाई, अरे क्या क्या रंग लाई रे। आई रे दिवाली आई, अरे आई रे दिवाली आई। తర్వాత మహిళల మీద చాలా బ్రహ్మాండంగా రాసిండు ఆయన్ని. ఎంత బాగా రాసినంటే సాహిత్యము మన గద్దరన్న ఇక్కడ ఇప్పుడు మన వాళ్ళు బాడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి. టరరారి రారి నారి 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 నా. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడపిల్ల పుట్టినదే ఓలచ్చ గుమ్మడి. కానీ ఆయన మహిళల మీద చాలా బ్రహ్మాండంగా రాసి హిందీలో. कैसा है तेरा जन्म पैना, जिंदगी भर रोना ही रोना, भाई मैं तेरा सुन लो कहना मेरी बहना। क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना। अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना। जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई कोई, सबको चाहिए लड़के पे लड़का, तेरे कारण दिल पीता का धड़का। तूने भेजी पैसा चाहिए, दहेज मांगा कहाँ से आई, इस कारण तू बनी फसाना मेरी बहना, इस कारण तू बनी फसाना मेरी बहना। क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, ओ मेरे ऐसा समझ लेना मेरी बहना, ओ मेरे बहना। पाँव तो रखा जब जवानी में, पाँव तो रखा जब जवानी में, जैसे कि आग लगी पानी में। राखी बंदी तेरे हंसने पे, कांटे ही कांटा तेरे किले पे। घर में बैठ तू माता ने चाहा, जट शादी वो पीता ने चाहा। पूछ किसने तुझे क्या होना मेरी बहना, ऐसा है न समझ लेना मेरे बहना, ओ मेरे बहना, ओ मेरे बहना, ओ मेरे बहना। हाँ। जब तेरी किसी से हो गई शादी, पति के घर में बन गए कैदी। सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर। शोहर ने जब भी देखा हंसकर, कैदी किया तुझे माँ बनाकर। अरे तू बनी बच्चों का कारखाना, तू बनी बच्चों का कारखाना मेरी बहना। अरे तू बनी बच्चों का कारखाना मेरी बहना। कैसा है तेरा जन्म बहना, जिंदगी भर रोना ही रोना, जिंदगी रोना जिंदगी रोना। हाँ, ఇగో ఇలాంటి సాహిత్యం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇక్కడ మనకు వంగపండు వచ్చే వరకు ఆయన ఒక కథ రాసిన, మన అన్న రాసిండు. ఇక్కడ వీధి భాగవతం రాస్తే ఆయన భూమి భాగవతం రాసిండు. ఇక్కడ ఆయన మన గద్దరన్న ఆయన ఏం చేసినంట కల్లా నక్సల్ బర్బిడ్లో ఒక కథ చాలా ఫేమస్. ఏ ఊరు నీదిరా, ఏ దళము నీదిరా, ఏ పార్టీ నీదిరా, దళ నాయకుడెవడురా, దళమాడ ఉందిరా, సూటిగా చెప్పాకుంటే సూటు చేస్తామురా, సూటిగా చెప్పాకుంటే సూటు చేస్తామురా, సూటిగా చెప్పాకుంటే సూటు చేస్తామురా. అప్పుడు ఏం రాస్తాడంటే, మా ఏం అడుగుతున్నా నన్ను, మా ఏ దళం అంటావా, చూడని జవాబు చెప్తారన్నాడు. కాబట్టి ఈయన ఇట్లా నక్సల్ విరుద్ధం ఇక్కడ రాస్తే ఆయన అక్కడ
ఇంకో సిక్కోలు యుద్ధం కథ రాశాడు. తర్వాత ఆయన వంగపండు ప్రసాద్ మేము ఒక పగడేరు వీరులు అనేది ఒక కథ రాసినవి. బలిరే పగడేరు వీరులు వీరులు తీరులు తిక్కన ధీరులు ధీరులు బలిరే పగడేరు వీరులు వీరులు తీరులు తిక్కన్న సూరులు మా వీరులు. ఒరే ఓరుగలు కరింబాదు పేట కాపు వాళ్ళ బిడ్డడంట కత్తి లాంటి పిండమంట కత్తి లాంటి పిండమంట కత్తి లాంటి. పగడల రామేశు వాడురో మనగాడో పగడల రామేశు వాడురో పగడల రామేశు వాడురో పడిలే పగడేరు వీరులు మా వీరులు పడిలే పగడేరు వీరులు వీరులు. దానికి వంగపండు చెప్పాము. దాని ముందు ఒక జోక్ లెక్కల పాట రాయండి మీరంట కల. అంటే ప్రకృతి అంతా ఆశ్చర్యమైపోవాలి, రాయండి సార్ అని చెప్తే ఆయన రాసిండు. ఆయన ఏం రాసిండంటే సాహిత్యం చూడండి మీరు. పొద్దు పొద్దున నేను ఏరెద్దుల ఏరు పోసి పోడు భూమి పొలం గాసి పోలమ్మ గుడి పక్క పోలమ్మ గుడి పక్క పోలమ్మ గుడి పక్క అరకబట్టి ఉరకబట్టి మెరక నేను దున్నుతుంటే మెరక నేను దున్నుతుంటే మెరక నేను దున్నుతుంటే కప్ప పిల్ల కళ్ళు తిప్పి తుప్పుమని గెంతేసి కప్ప పిల్ల కళ్ళు తిప్పి తుప్పుమని పాము తోక పట్టుకుంది రో మల్లన్న ముక్క ముక్క కొరుకుతుంది రో మల్లన్న పాము తోక పట్టుకుంది రో ముక్క ముక్క కొరుకుతుంది రో మల్లన్న. వరే నాయన ఇంకొక్క ఘోరము చూడరవి దూరము పారబట్టి పలుగు బట్టి మధుం బొక్క దారి కొట్టి మడము బొక్క దారి కొట్టి మడము బొక్క దారి కొట్టి చెట్టు కాసి సేను కాసి బట్టి నీరు నడుపుతుంటే బట్టి నీరు నడుపుతుంటే బట్టి నీరు నడుపుతుంటే చెట్టు కాసి సేను కాసి బట్టి నీరు నడుపుతుంటే బట్టి నీరు నడుపుతుంటే బట్టి నీరు నడుపుతుంటే చెట్టెక్కి చేప పిల్లరో రన్నయ్య కొంగ కాలు పట్టుకుంది రో రన్నయ్య చెట్టెక్కి చేప పిల్లరో రన్నయ్య కొంగ కాలు పట్టుకుంది రో రన్నయ్య. ఊరిలోన ఈ ఘోరం ఎందుకిలక జరుగుతుందో ఎవడి కొంప మునుగుతుందో ఎక్కడేమి జరుగుతుందో జరుగుతుందో ఎక్కడేమి జరుగుతుందో బెంగలాగున్నది బాధ పట్టుకున్నది బాధలాగున్నది బాధ పట్టుకున్నది కాలమిలగ ఎందుకుందిరో మల్లన్న కారణాలు చెప్పవేమిరో మల్లన్న కాలమిలగ పట్టుకుందిరో మల్లన్న కారణాలు చెప్పవేమిరో మల్లన్న. చెరమడ రాజు ఇక్కడ కొండలు పగలేసినాం కొండలు పగలేసినాం బండలను పిండినం అనగానే ఆయన విలాస్ గోగరే డొంగురు పోడుతో అమ్మే दगड़ जोड़ तो हमें रक्ताचा सिमंटानी धरण बांध तो हमें सुख तुम्हाला दुख अमाला सुख तुम्हाला दुख अमाला. కర్ణాటక వాళ్ళు ఏం చేశారంటే కర్ణాటక వాళ్ళ భాషలో ఈ పాటను ಬಂಡಗಲ ಹಿಡ್ದಲೆ ಬೆಟ್ಟಗಲ ಹೊಡೆದಲೆ ನಮ್ಮ ರಕ್ತ ಚೆಲ್ಲಿ ಮಾಡಿ ಪ್ರಾಜೆಕ್ಟು ಕಟ್ಟದಲೆ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ ಹೇ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ ಹೇ ಶ್ರಮ ಯಾರಿಗೋ ಸಿರಿ ಯಾರಿಗೋ. మాకు బాలన్న డాన్స్ వచ్చిండు డాన్స్ వేస్తారు ఈయన డాన్స్ చేస్తాడు ఎట్లా అని ఆలోచన చేసిన గద్దరన్న. మరి ఇట్లా చర్చ వచ్చింది అరే డప్పు డాన్స్ తయారు చేద్దాం ఎట్లా బాలన్న డాన్స్ ఆడతాడు. అప్పుడే గద్దరన్న ఏం చేసినాడు పోదామురో జనసేనలో కలిసి ప్రజాసేనలో కలిసి పోదామురో జనసేనలో కలిసి పోదామురో జనసేనలో కలిసి పోదామురో జనసేనలో కలిసి మేమిద్దరం పోతున్నాం ఒక టౌన్ లో రహస్యంగా ఉన్నాం మాట్లాడుతూ ఇద్దరం కలిసిపోతున్నాము. ఆయన ఏమన్నాడు నీ కవితలంటే ఇష్టమా అన్నాడు. అంటే కవితలంటే అంత ఇష్టం ఉండదు పాటలంటే చాలా ఇష్టము. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా ఉంచారు నరహంతకులు దళాధిపతులు చరితకెక్కారు అటువంటి కవితలు ఇష్టం అంటే కల ఆయన ఏం చేసినట్టే అంటే సింపుల్ గా అర్థమైతే ప్రజలకంట కల అప్పుడు ఆయన కవితలు రాసిండు. ఏం కవితలు రాసిండంటే అప్పుడే పుట్టిన నడుస్తున్న పసిపాప
అడుగులేస్తున్నది, కసక్కున తుమ్మములు దిగింది. అయ్యో, ఆ తుమ్మములో సిగ్గుతో తల వంచుకొని నాది ఒక బతికేనా అనుకున్నది. కానీ పండ్ల తోటకు అది కాపలైనందుకు ఓహో నా జీవితాన్ని కూడా ధన్యమైందని మురిసిపోయింది. ఆ చిన్న చిన్న కవితలు రాయడం మొదలుపెట్టాడు. ఎంత సాహిత్యం సృష్టించినంటే తరగని గని కావచ్చు. జన్నాట్యం వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద సాంస్కృతికోద్యమ నిర్మాణ సంస్థలని పుస్తకం రాశాడు. మీరు ఇప్పుడు సూర్యం వేసిన తరగని కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్ గానిలా ఒక సాహిత్యం ఎంత గొప్పగా రాసినంటే చాలా సాహిత్యం తీసుకొచ్చు. ప్రతి అమరవీరుల పాట వచ్చే వరకు ఆయన మొత్తం తల్లినైపోతా అంటాడు. మాకు చర్చ వచ్చింది, మరి అమరవీరుల పాట చాలా గొప్పగా ఇట్లా రాస్తా అంటే కదా. నేను కవిగా ఆలోచన చెయ్యను, నేను అమరవీరుని తల్లిగా ఆలోచన చేస్తా అంటాడు. అందుకోసమే ఆయన ఎట్లా తీసుకొచ్చి ఉన్నాడు, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలలో కలిసినారా, ఒకరొక్కరు ఒరిగిపోయి సుఖాలలో కలిసినారా, సుఖాలలో కలిసి మీరు సురులయ్యి మొలిసినారా, సుఖాలలో కలిసి మీరు సురులయ్యి ముడిసినారా, ఏ దిక్కు లేనొల్లకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖలయ్యిందా, మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలయ్యిందా, మా బిడ్డలు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం, ఎవరో నింటొట్టబట్టి ఎదురు చూస్తూ నిలుచుంటాం, ఎవరొస్తారో చింతకొచ్చి ఎదురు చూస్తూ కూర్చుంటాం, మీరు కాకమ్మాలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తెచ్చిపోతారా, మా బిడ్డలు మీరు కాకమ్మాలయ్యి వస్తారా, మా బిడ్డలు మా కడుపు తీపి తీసిపోతారా, మా బిడ్డలు అరే వద్దురా కొడుక దొర్లతోని యుద్ధమొద్దని, వద్దురా కొడుక దొరలతోని యుద్ధమొద్దని, నెత్తి నోరు మొత్తుకున్నా ఎంత చెప్పినా వినకపోతే, నెత్తినోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన వినకపోతే, మొండి వాడవు దండి వాడవు శ్రమలు నిండిన గుండవాడవు, మొండి వాడవు తండ్రి వాడవు శ్రమలు నిండిన గుండె, పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు, ఆ పట్టిన ఎర్ర జెండను ప్రాణముండగా అరెరెరెరెరెరె, హా! మీ నెత్తురు జండిచిపోతారా, మా బిడ్డలు మీ నెత్తురు జండిచిపోతారా, మా బిడ్డలు మేము ఎత్తుకుంటే మురిసిపోతారా, మా బిడ్డలు మీ ఎత్తుకుంటే మురిసిపోతారా, మా బిడ్డలు మేము ఎత్తుకుంటే మురిసిపోతారా, మా బిడ్డలు కాబట్టి ఆయన సాహిత్యం ఏదవుతుందో ఒక సముద్రము అంటే రాత్రంతా కాదు, ఎన్ని రోజులు చెప్పినా అది ఒడవది. కాబట్టి మనోళ్ళు ఇంకా మాట్లాడుతుందంట. కాబట్టి మేము ఇంతటితో ముగిస్తున్నాం. మీ అందరికీ మళ్ళొకసారి అభివందన తెలియజేస్తున్నాం.